గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని భారీ వర్షపాతం నమోదై మహబూబాబాద్లోనే పెద్ద ఎత్తున వరద ఉధృతి రావడంతో జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం ఏర్పడింది. కానీ జలప్రవాహంలో చిక్కుకున్న వారిని పోలీసులు నిరంతరం కష్టపడి ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు. జలప్రలయంలో పోలీసులు చూపించిన తెగువను ముఖ్యమంత్రి కొనియాడారు. వరద ఉధృతి సమయంలో ప్రజలను కాపాడమే కాకుండా రైల్వే ప్రయాణికులకు ఆహారం, త్రాగునీరు అందించి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన వారి సేవలు మరవలేనివి అని కొనియాడుతూ ఎస్ఐ నగేష్ను, అలాగే మహబూబాబాద్ టౌన్ అండ్ రూరల్ సిఐ పెండ్యాల దేవేందర్ శర్వయ్యలను శాలువాతో సత్కరించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా కవలపిల్లలాగా ఉంటాయి పక్కన పక్కన. వాళ్ళని పరామర్శించడానికి ఓలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు అప్రమత్తంగా ఉన్నారు. సంతోషం, మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉంటే ఆ జిల్లాను, ఆ రాష్ట్రాన్ని జరగడం కూడా బాధాకరం. అవతల జరిగి ఉండొద్దు, యువతల జరిగి ఉండొద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు శర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డ దగ్గర ఇక్కడ మాట్లాడతలేడు. ఆయన కొడుకు ఎక్కడ ఉన్నాడు? అమెరికాలో లేదా? అమెరికాలో జల్సాలు చేస్తే సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాడు. అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పో ఇష్యూ లేదు, ఇష్యూ చేస్తే కాదు వచ్చేసరికి ప్రభుత్వం ఇక్కడ సార్